ఏపీ సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల్లో 3.63 లక్షల మంది అర్హులు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జూలై 20 తర్వాతే. అమరావతి, జూలై 2, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన వివిధ ప్రవేశ పరీక్షలకు మొత్తం 4,58,336 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 3,62,751 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. బుధవారం ఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించిన అన్ని ప్రవేశ పరీక్షల గణాంకాలను గురువారం అధికారికంగా విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ సెట్ పరీక్షకు మొత్తం 3,29,474 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 2,45,863 మంది అర్హత సాధించారు. అలాగే బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్ పరీక్షలో 29,750 మంది, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్షలో 21,205 మంది, ఎంటెక్, ఎంఫార్మ్, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈ సెట్లో 9,320 మంది, ఎంఏ, ఎన్కామ్, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ సెట్లో 15,020 మంది, లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్లో 19,197 మంది, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్సెట్లో 19,741 మంది, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్లో 2,655 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ, ఈ ఏడాది నిర్వహించిన అన్ని ప్రవేశ పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సకాలంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. జూలై 20 తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలై 20వ తేదీ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కాలేజీల ట్యూషన్ ఫీజుల అంశం ఇంకా ఖరారు కాలేదు. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు ముగిసిపోయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ కమిటీని నియమించలేదు. దీంతో ఫీజుల అంశం తేలిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికులకు 85% సీట్లు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. గత ఏడాది అమలు చేసిన జీవో నంబర్ 80, 81, 82 ప్రకారమే ఈ ఏడాది కూడా మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ జీవోల ప్రకారం స్థానిక విద్యార్థులకు 85% సీట్లు కేటాయించనున్నారు. ఏయూ, ఎస్వీయూ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారు. మిగిలిన 15% సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. స్థానిక కోటా కింద అర్హత పొందాలంటే అభ్యర్థులు కనీసం వరుసగా 4 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లోని విద్యాసంస్థల్లో చదివి ఉండాలి. అది సాధ్యం కాకపోతే అదే ప్రాంతంలో 4 ఏళ్ల పాటు నివసించి ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.